నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 30. డ్రైవింగ్ చేస్తున్న రాఖీ ఆమెను ఓరకంట చూశాడు. జస్వి ఎనీ ప్రాబ్లం అన్నాడు. ఎడమ చేతితో గోర్లు కొరుక్కుంటున్న ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు. తల తిప్పి అతన్ని చూసిన ఆమె తల అడ్డంగా ఆడించింది. మరైతే ఇదేంటి బ్యాడ్ హ్యాబిట్ అన్నాడు. ఆమె చేతి గోర్ల వంక చూశాడు. ఏదో టెన్షన్లో ఉండి హిహి అని పళ్ళు ఇకిలించింది జస్వి. ఏంటి ఆ టెన్షన్? బేస్ వాయిస్తో ఆమెను అడిగాడు రాఖీ. నేను చేస్తున్న ప్రోగ్రాంకి సంబంధించి నంగిగా అన్నది జస్వి. ఇంత టెన్షన్ పడుతూ ఆ జాబ్ చేయడం అవసరమా నీకు అంటుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి. ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్ని అలా ఎలా వదిలేయమంటారు? పెదవులు బిగించింది ఆమె. కష్టపడి తెచ్చుకున్న జాబ్ అని అనుక్షణం టెన్షన్ పడుతూ వర్క్ చేయడం అవసరమంటావా? నీకు పని చెయ్యాలి అని ఉంటే నా ఆఫీస్లో కూడా చెయ్యొచ్చు. అక్కడ వాళ్ళు ఇచ్చేదానికన్నా రెట్టింపు శాలరీ ఇస్తాను. అక్కడ వర్క్ మానేయ్ అన్నాడు రాఖీ. తల అడ్డంగా ఆడించింది జస్వి. ఎందుకు అన్న అతడు ఆమెను చిరాగ్గా చూశాడు. ఎవరి అభిరుచి వాళ్ళకి ఉంటుంది కదా. అలాగే నాకు జాకీగా వర్క్ చేయడం అంటే ఇష్టం. పైగా కాలర్స్తో మాట్లాడుతుండే ఉండే కిక్కే వేరు ఉత్సాహంగా చెప్పింది జస్వి. అబ్బచ్చా ఆమెను ఓరకంట చూసి వెటకారమాడాడు రాఖీ. యా అతని స్టైల్లో తన భుజాలు కదిలించింది ఆమె. గుర్రుగా ఆమెను చూసి నీకిలాంటి కిక్కులు కూడా కావాలా? అయితే నేను రోజు ఇస్తూనే ఉన్నాగా, సరిపోవట్లేదా? అలా అయితే చెప్పు, మరి కాస్త డోస్ పెంచుతాను అన్న అతడు. అక్కడైతే ఆ కిక్కేదో నువ్వు ఒక్కదానివే అనుభవిస్తున్నావు. నేనిచ్చే దాంట్లో ఉండే మజాయే వేరు కదా. అది అయితే మనిద్దరం అనుభవిస్తాం. ఏమంటావు? కిక్కు డోస్ పెంచమంటావా? ఆమెను కంటికొస్తో చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు అతడు. ఉక్రోషం పొడుచుకొని రాగా వద్దని తల అడ్డంగా ఆడించింది ఆమె. ఎందుకు అన్నాడు అతడు. నువ్విచ్చే దాంట్లో టార్చర్ మాత్రమే ఉంది, కిక్కెక్కడుంది? పెదవి విరుపుతో అంది ఆమె. నీకేమో కానీ నాకైతే పిచ్చ కిక్కుంది చిరుమందహాసం చేశాడు రాఖీ. మూతి 3 వంకర్లు తిప్పింది జస్వి. ఇలా చేస్తే నాకు నచ్చదని తెలుసు కదా. కుడి చేత్తో స్టీరింగ్ పట్టుకున్న అతడు ఎడమ చేత్తో ఆమె బుగ్గ గిల్లాడు. నీ చేతులకి ఇంత దురద ఎందుకు అన్న ఆమె అతన్ని కోపంగా చూసింది. నీ చేతులు సరిగ్గా ఉంటే నా చేతులు సరిగ్గా ఉంటాయి అన్న అతడు చిలిపిగా కన్ను కొట్టాడు. ఈ మధ్య మీకు చేతులకి కాదు కళ్ళకి కూడా దురద ఎక్కువైంది అన్న ఆమె మూతి 3 వంకర్లు తిప్పబోయి ఈసారి ఏం చేస్తాడో అన్న భయంతో ఆ పని టక్కున ఆపేసింది. ఇంతలో వాళ్ళ భవంతి వచ్చింది. వాళ్ళ చిలిపి తగువుకి బ్రేక్ పడింది. విసురుగా డోర్ తీసుకొని కిందికి దిగి నా జస్వితో, ఓయ్ ఊపుకుంటూ వెళ్తున్నావేంటి? ఇది తీసుకెళ్ళు అన్నాడు రాఖీ. వెళ్తున్న ఆమె తల తిప్పి ఏంటి తీసుకెళ్లేది అన్నట్టు అతన్ని చూసింది. అతడు వెనక సీట్లో ఉన్న క్యారీ బ్యాగ్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇందులో ఏముందని ఆమె అడగలేదు. అది పట్టుకొని తన గదికి వెళ్తుంటే హాల్లో కూర్చొని ఉన్న ఇంద్రాణి చూపులన్నీ ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ పైనే ఉన్నాయి. అత్తా, నీ మనవడు దీనికోసం ఏదో కొన్నట్టున్నాడు ఆమె చెవిలో గుసగుసలాడింది. వాడి పెళ్ళాం కోసం వాడేమైనా కొంటాడు, మధ్యలో నీకెందుకు అంది సులోచనాదేవి. నువ్వెప్పుడు నీ మనవడి పార్టీలో చేరావు? పెదవిరుపుతో అన్న ఇంద్రాణి చిరుకోపంతో ఆమెను చూసింది. నేనెప్పుడూ వాడి పార్టీనే. మధ్యలో నీ మాటలు విని దారి తప్పాను. ఆమెకు నైస్గా చురక అంటించింది సులోచనాదేవి. అబ్బచ్చా అంత లేదు. నీ మనవడి పెళ్ళాన్ని అంటూ వచ్చిందిగా, అదేదో మాయ చేసి నీ మీద మంత్రం వేసింది. అందుకే నువ్వు అతని వైపు మాట్లాడుతున్నావు. మూతి తిప్పింది ఇంద్రాణి. వంకర బుద్ధి ఉన్న వాళ్లకు అన్నీ ఇలాంటి ఆలోచనలే వస్తాయి అన్న సులోచనాదేవి అక్కడి నుండి లేచి తన గదికి వెళ్ళింది. అబ్బో, తమరిదేదో వంకర బుద్ధి కానట్టు చెప్తోంది చూడు. అరే రాఖీ తల్లి బ్రతికి ఉన్నప్పుడు నువ్వేం చేశావో నాకు తెలీదు అనుకున్నావా? ఇప్పుడేదో పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావు అన్న ఇంద్రాణి వెళ్తున్న సులోచనాదేవిని చూసి పళ్ళు నూరింది. రాఖీ అడుగుల చప్పుడు వినిపించడంతో మమ్మీ అంటూ అక్కడే ఉన్న శ్రియ ఆమె చేతిని పట్టుకొని కనుసైగ చేసింది. దాంతో ఇంద్రాణి నోరు మూతపడింది. గదిలోకి వచ్చిన రాఖీ డల్గా కూర్చొని ఉన్న జస్వికతో, ఆ క్యారీ బ్యాగ్లో ఉన్న డ్రెస్ వేసుకొని త్వరగా రెడీ అవ్వు, మనం వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికి? మరింత నీరసంగా అడిగింది ఆమె. ఏమైంది? ఒంట్లో బాగాలేదా అన్న అతడు ఆమె నుదుటిపై చెయ్యి పెట్టి చూశాడు. అది చల్లగా తగలడంతో నైట్ పార్టీ ఉంది, మనం కంపల్సరీ వెళ్ళాలి అన్న అతడు ఒంటి మీద ఉన్న ప్యాంట్ షర్ట్ విప్పేసి ట్రావెల్ చుట్టుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. జస్వి క్యారీ బ్యాగ్లో నుండి డ్రెస్ తీసి చూసి,
ఇప్పుడు నేను ఇది వేసుకోవాలా? నో వే అనుకుంది. రాఖీ ఫ్రెష్ అయి రాగానే అతనికి తన చేతిలో ఉన్న డ్రెస్ని చూపించి ఇది నాకు నచ్చలేదు అంటూ వికారంగా ముఖం పెట్టింది. ఏమైంది? బాగానే ఉంది కదా అన్నాడు అతడు. నాకు నచ్చలేదు. ముఖం గండుగా పెట్టింది ఈసారి. కానీ నాకు నచ్చింది అన్న రాఖీ తల తుడుచుకునే పనిలో ఉన్నాడు. నేను ఇలాంటి డ్రెస్ వేసుకోలేను అనగానే అతడు తల తిప్పి ఆమెను చిరుకోపంతో చూశాడు. అయితే ఏం వేసుకుంటావు? బేస్ వాయిస్తో అన్నాడు. చీర కట్టుకుంటాను జస్వి ఉత్సాహంగా చెప్పింది. మనం వెళ్ళేది గుడికో పెళ్ళికో కాదు, నైట్ పార్టీకి. అక్కడ అందరూ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని వస్తారు. నువ్వు మాత్రం అప్పలమ్మలా చీర కట్టుకొని వస్తావా అంటుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి. నేనేమీ అప్పలమ్మలా ఉండను. అందరూ నేను చీర కట్టుకుంటే నన్ను క్యూట్గా ఉన్నామని మెచ్చుకుంటారు తెలుసా? నేను డ్రెస్లో కన్నా చీరలోనే అందంగా ఉంటాను గర్వంగా చెప్పింది జస్వి. అయితే ఇప్పుడేమంటావు? తను రెడీ అవుతూనే ఆమెను విసుక్కున్నాడు. చీర కట్టుకుంటాను నంగిగా చెప్పింది ఆమె. నాకిష్టం లేదు అతడు నిక్కచ్చిగా చెప్పేశాడు. ఆమె ఏడుపు ముఖం పెట్టింది. నువ్వు ఏడ్చి గీ పెట్టినా ఈ డ్రెస్సే వేసుకోవాలి. నేను నీకోసం స్పెషల్గా తెప్పించాను. అయినా నువ్వు డ్రెస్ అప్ అయ్యేది ఎవరి కోసం? మంది కోసమా, నా కోసమా అన్న అతడు నడుముకు చేతులు పెట్టుకొని ఆమెను కోపంగా చూశాడు. నేనెప్పుడు నా కోసమే డ్రెస్ అప్ అవుతాను. అతన్ని సూటిగా చూడలేక తల వంచేసింది ఆమె. కుదరదు. ఈసారి నా కోసమే రెడీ అవ్వు. అది కూడా హాఫ్ అన్ అవర్లో ఆర్డర్ పాస్ చేసిన అతడు తన సెల్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్ళాడు. పొగరుబోతూ తనకు నచ్చినట్టే ఉండాలి అంటాడు శాడిస్ట్. రాఖీ వెళ్ళాక అతన్ని తిట్టుకొని ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది జస్వి. అతడు చెప్పినట్టే అరగంట తర్వాత తిరిగి తన గదికి వచ్చాడు. అక్కడ జస్వి కోసం చూశాడు. ఆమె కనిపించలేదు. అతని కళ్ళు ఎరిపెక్కాయి. ఈ మధ్య దీనికి భయం తగ్గి పొగరు ఎక్కువైంది అనుకున్న అతడు జస్వి గట్టిగా అరిచినట్టు పిలిచాడు. ఆ అన్న ఆమె అతని ముందుకు వచ్చి నిలబడింది. ఆమెను చూడగానే అంతవరకు కోపంగా ఉన్న అతని ముఖం ప్రసన్నంగా మారింది. అతడు తెచ్చిన డ్రెస్ వేసుకుని ఆమె క్యూట్గా తన కళ్ళ ముందు కనిపిస్తుంటే అతని పెదవులపైకి చిలిపి చిరునవ్వు వచ్చి చేరింది. ఆమె ఆ డ్రెస్లో ముద్దుగా తను ఊహించుకున్నట్టే ఉండడంతో ఆగలేక ఆత్రంగా ఆమెను దగ్గరికి తీసుకుని కౌగిలిలో పొదుముకున్నాడు. లుకింగ్ సో హాట్ బేబీ ఆమె చెవిలో గుసగుసలాడాడు అతడు. ఆమె సిగ్గుతో ముడుచుకుపోయి అతని హృదయంపై తలపెట్టుకుంది. కాసేపు అలాగే ఆమెను హక్ చేసుకుని ఉన్న అతడు ఆమె భుజాలు పట్టి ఆమెను తనకు కాస్త దూరంగా జరిపాడు. సిగ్గుచేత నేలచూపులు చూస్తున్న జస్వి ముఖాన్ని తన 2 చేతుల నడుమ ఉంచుకొని ఆమె పెదాలపై సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్న ఆమె కళ్ళు అతను ముద్దు చేసిన మాయకు మూతలు పడ్డాయి. తన్మయత్వం ఆమె తనువుని కోకలా చుట్టేసింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. అతడు చిన్నగా నవ్వేసి, అసలైతే నాకు డీప్గా కిస్ చేయాలని ఉంది. కానీ టైం లేదు కాబట్టి వదిలేస్తున్నాను. పార్టీ నుండి వచ్చాక నీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువే ముద్దులు తీసుకుంటాను హస్కీగా అన్నాడు. అబ్బచ్చా ఆశ చూడు అన్న ఆమె బిడియంతో అతన్ని కీగంట చూసింది. ఓ అయితే నీకు ఆశ లేదా? చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు రాఖీ. అతని చూపులు ఆమెను మెస్మరైజ్ చేస్తుంటే తన చూపు పక్కకు తిప్పింది. అబద్ధం పొడిగా అన్నాడు అతడు. కాదు నిజం అంది ఆమె. నన్ను రెచ్చగొడుతున్నావు అన్నాడు అతడు. నేనా అన్న ఆమె తన పెద్దవైన కళ్ళను మరింత పెద్దవి చేసి విస్మయంతో అతన్ని చూసింది. కాదా అన్న అతడు ఆమె పెదాలు అందుకొని ఆమె టెంప్ట్ అయ్యేలా డీప్గా కిస్ చేసి వదిలాడు. అతడు చేసిన పనికి ఆమె శిలా విగ్రహంలా నిలబడిపోయింది. ఇప్పుడేమంటావ్ అని గర్వంతో కనుబొమ్మలు ఎగరవేసిన అతడు ఆమెను చూసి కొంటెగా నవ్వాడు. అతని పెదాల స్పర్శ తన పెదాలపై అలాగే అంటుపెట్టుకుని ఉండడంతో గొప్పేలే అన్న ఆమె ఇంతకు వెళ్ళేది ఉందా లేదా అతనికి గుర్తు చేసింది. నువ్వు వెళ్ళనిచ్చేలా ఉన్నావా అన్న అతడు ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నాడు. అతని ఎదపై తన అరచేతులు ఉంచిన ఆమె చిలిపిగా అతని కళ్ళల్లోకి చూసి, అయితే ఈరోజు పార్టీ క్యాన్సల్ అన్నమాట చిరునవ్వుతో తన పెదాలు సాగదీసింది. ఆమెకసలు పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు. అతడు క్యాన్సల్ చేస్తే మంచిదే అనుకుంది. నువ్వు నాతో రొమాన్స్కి సిద్ధం అంటే చెప్పు. ఇప్పుడే పార్టీ క్యాన్సల్ చేస్తాను మరింత కొంటెగా అన్నాడు అతడు.
నో కంగారు పడింది ఆమె. ఎస్ హస్కీగా అన్నాడు అతడు. కినుగ్గా అతని చూసి వెళ్దాం పదండి. అతని చేతిలో చెయ్యి వేసి ముందుకు కదిలింది ఆమె. అతడు ముసిముసిగా నవ్వుకొని ఆమెతో పాటు పార్టీకి బయలుదేరాడు. అలా వెళ్తున్న వాళ్ళని చూసి ఈర్ష్యపడింది ఇంద్రాణి. పార్టీలో అందరి చూపులు ఆమె మీదనే ఉన్నాయి. జస్వికి ఇబ్బందిగా అనిపించింది. బిడియంతో రాఖీ చేతిని గట్టిగా పట్టుకుంది. అతని గర్వంతో రెండించులు పొంగింది. ఏమండి, నాకిక్కడ ఏమీ బాగోలేదు, నన్ను పంపించేయండి. అతన్ని ఖర్చుకుపోయి నడుస్తున్న ఆమె చిన్నగా అన్నది. రాఖీ వినబడనట్టే ముందుకు నడుస్తుంటే ఉడుక్కుంది జస్వి. ఇంతలో ఒకతను హాయ్ రాఖీ అంటూ అతని దగ్గరికి వచ్చాడు. అతను రాఖీ కోసమే వచ్చినా అతని చూపులన్నీ జస్వి మీద ఉన్నాయి. అది గమనించిన రాఖీ ఆమె చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరికి తెచ్చుకొని షీ ఈజ్ మై వైఫ్ జస్విక అన్నాడు. దాంతో అతని ముఖం మాడిపోయింది. వీడికింత మంచి పెళ్ళాం ఏంట్రా బాబు అనుకున్న అతడు నైస్ టు మీట్ యూ అన్నాడు. అక్కడి నుండి మెల్లిగా జారుకున్నాడు. రాఖీని ఎవరెవరో వచ్చి పలకరించి వెళ్తున్నారు. వాళ్ళందరికీ జస్వికని తన భార్యగా పరిచయం చేస్తున్నాడు రాఖీ. కానీ ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వనివ్వలేదు. వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూ 2 చేతులతో నమస్కారం చేసి వెళ్ళారు. జస్వి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హలో హాయ్ అంటూ ఉంది. దూరం నుండి వీళ్ళని గమనిస్తూ ఉన్న చక్రవర్తి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. రాఖీ, ఎవరెవరికో నీ భార్యను పరిచయం చేస్తున్నావు, మరి నాకు అన్న అతడు వెకిలి నవ్వు నవ్వాడు. చక్రవర్తిని చూడగానే రాఖీలో ఆవేశం పొంగింది. ఈ పార్టీకి నిన్నెవరు పిలిచారు కోపంగా అన్నాడు. నీకెలా ఆహ్వానం వచ్చిందో నాకు అలాగే వచ్చింది. నీలాగే నేను కూడా బిజినెస్ మ్యాన్ని కదా. భుజాలు కదిలించి అదోలా మాట్లాడాడు చక్రవర్తి. అని ఎవరు చెప్పారు? తనదైన యాటిట్యూడ్ చూపించాడు రాఖీ. తెల్లబోయిన అతడు ఎవరో చెప్పడమేంటి, నేను నిజంగానే బిజినెస్ మ్యాన్ని అన్నాడు చక్రవర్తి. అతడు ఎందుకో జస్వికకు నచ్చలేదు. ఆమె రాఖీ చాటుగా నిలబడింది. కథ కొనసాగుతుంది. పర్సనల్ పనుల వల్ల ఈ స్టోరీని రెగ్యులర్గా ఇవ్వలేకపోతున్నాను. వ్యూవర్స్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.